వెల్కమ్ టు హెల్త్ టైం. కొందరికి స్మాల్ జాయింట్స్ అన్నీ ఇబ్బంది పెడితే మరికొందరికి బిగ్ జాయింట్స్ లేక మోకీలు లాంటివి బాగా ఇబ్బంది పెడుతుంటే కొందరికి మార్నింగ్ లెగవగానే స్టిఫ్నెస్ కదలలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటే మరికొందరికి ఈవినింగ్ అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి కీళ్ళన్నీ బాధిస్తూ ఉంటాయి. మరి వీటిని రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ కీళ్ళవాతం అని కానీ లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ కీళ్ళ అరుగుదల సమస్యని ఎలా గుర్తించగలము, వాటి సమస్యల్లో లక్షణాల్లో తేడాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, తీసుకునే ఆహారానికి ఈ సమస్యలకి ఏమన్నా సంబంధం ఉంటుందా, హోమియోలో పరిష్కారాలు ఏంటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ ఇందిరా గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు విషయం. రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ దాదాపు 100 రకాలకు పైగా ఉండే సమస్యలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి కదండి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అండి. కామన్గా మన బాడీలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. అది మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే మనకు హెల్ప్గా చేసి వాటిని ఎండ్ చేస్తుంది ఇన్ఫెక్షన్. కానీ ఈ ఆటో ఇమ్యూన్ ఫినామినాలో ఏమవుతుందంటే మన బాడీ మనకంటే మన ఎనిమీగా యాక్ట్ చేస్తుంది, మనకు అగెనెస్ట్ కొన్ని ఆటో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటి వలన ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ డ్యామేజ్, జాయింట్లో ఉంటే జాయింట్ డ్యామేజ్ అవుతుంది. అదే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్తో పాటు వచ్చే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అండి. రెండు బోన్స్ కలిసే మధ్య ప్లేస్లో ఆర్టికులర్ కార్టిలేజ్ అని ఒకటి ఉంటుందండి. అది గట్టిగా ఉండి స్లిప్పరీ మెటీరియల్. అది ఎప్పుడు ఏజ్తో పాటు కొన్ని హార్మోనల్ ఇష్యూస్ తోటి, కొన్ని ఇంజురీస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మనం ఆడే స్పోర్ట్స్ కావచ్చు, మనం జాయింట్ మెయింటైన్ చేసే పొజిషన్, ఎన్నో రీజన్స్ వల్ల అది అరుగుతుంటుంది ఏజ్తో పాటు. ఒక 50 years అబోవ్ 40, ఇప్పుడైతే 40 తర్వాతనే కామన్గా ఉంటుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. బేసిక్గా ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండు ఆర్థరైటిస్ ఎక్కువగా ఫీమేల్స్లోనే ఎక్కువగా వస్తుంది, కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అబోవ్ 50 years వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. పేషెంట్ అనే తనకు ఒక ½ an hour కానీ మోర్ దెన్ 45 minutes కూడా తన డైలీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాలేడు. స్టిఫ్నెస్ అంటే మోర్ దెన్ 1 hour తర్వాత స్టిఫ్నెస్ రిలీజ్ కావడము, యాక్టివ్గా అయ్యి మూమెంట్స్ చేస్తుంటే ఆ స్టిఫ్నెస్ రిలీజ్ కావడం ఇట్లాంటిది జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో ఎగ్జర్షన్ తర్వాత పెయిన్ ఎక్కువ అవుతుంది, రెస్ట్ తర్వాత పెయిన్ తగ్గుతుంది. బేసిక్ డిఫరెన్స్ ఇలా చూస్తామండి. కానీ ఏ జాయింట్లో అయినా వచ్చేసి కామన్ సిమ్టమ్స్ ఫస్ట్ నొప్పి ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్లో రెండు బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల బోన్స్ ఫ్రిక్షన్ అవుతాయి, అక్కడ ఇంజూరీ, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి నొప్పి, వాపు, నెక్స్ట్ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతాయి. తర్వాత అల్టిమేట్ స్టేజెస్లో వచ్చేసి డిఫార్మిటీస్కి వెళ్ళిపోతుందండి. అంటే జాయింట్ వంకరగా పోవడము. ఎప్పుడైతే వంకరగా పోతుందో ఆస్టియో ఆర్థరైటిస్లో అది మెయిన్ వెయిట్ బేరింగ్ జాయింట్ అండి. మామూలుగా ఇండియన్, ఏషియన్ పార్ట్స్లో అయితే నీస్ ఎఫెక్ట్ అవుతాయి. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల వాళ్ళకు హిప్ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా బిగ్ జాయింట్స్కి వస్తుంది. వీటిలో కాకుండా మోకాళ్ళలో, నడుములో కాకుండా ఈ వెన్నుపూసలలో రావచ్చు, షోల్డర్స్లో రావచ్చు, హిప్స్లో రావచ్చు, ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి స్మాల్ జాయింట్స్, చేతి వేళ్ళలో, కాలి వేళ్ళలో, తర్వాత వచ్చేసి రిస్ట్, ఎల్బో, షోల్డర్, నీస్, హిప్స్, యాంకిల్, కాలి వేళ్ళ జాయింట్స్ మధ్యలో ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వన్ సైడ్ రావచ్చండి. అంటే ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉండి ఎక్కడ డీజనరేషన్ అవుతుందో అక్కడ రావచ్చు. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ పాలీ ఆర్థరైటిస్ అండ్ సిమెట్రికల్. ఇప్పుడు రైట్ రిస్ట్లో వస్తే లెఫ్ట్ రిస్ట్లో, రైట్ హ్యాండ్ ఫింగర్స్లో వస్తే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్, ఇట్లా బైలాటరల్ వచ్చే ఛాన్స్, సిమిలారిటీ ఉంటుంది, తప్పనిసరిగా వచ్చేస్తుంది. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నాది అనంతపురం జిల్లా గవర్నమెంట్. నా పేరు రామచంద్ర. చెప్పండి రామచంద్ర గారు. మోకాలు నొప్పి ఉంది, అది మొన్న వాసింది. మళ్ళీ ఈ కండరాలు, కాళ్ళ కింద కండరాలు టైట్ అయిపోతే వాస్తుంది. రాత్రి పొద్దు ఫోల్డ్ చేసే ఇబ్బంది ఉంది. అది మేడం. ఎన్ని రెండు మోకాలు వాసాయా, ఒకటే వాసిందా అండి? ఒకటే మేడం. లెఫ్ట్ సైడ్ మోకాలు సైడ్ పైన మజిల్ పైన కండలు టైట్ అయిపోతాయి, కింద మోకాలకు కింద. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి వాపు? ఈ మధ్యలో మొన్న ఒక రోజు వాపు ఉంది మేడం. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాపు ఉంది మేడం. మీరు ఏం జాబ్ చేస్తారండి? అంటే మీరు చేసే పని బిజినెస్. ఓకే, అంటే మీకు ఈ వాపు జస్ట్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. పడుకుంటే ఎక్కువ అవుతుందా, నడిస్తే ఎక్కువ అవుతుందా అండి?
మామూలు నైట్ పడుకుంటాను, అప్పుడు కాళ్ళు ఫోల్డ్ చేస్తే చాలా టైట్ గా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఓకే, మీ దాంట్లో ఎక్కువ మెట్లు ఎక్కడం ఏమన్నా చేశారా? ఏమన్నా దెబ్బలు తగిలాయా రీసెంట్ గా మీకు? ఎప్పుడు దెబ్బలేం తగలేదు మేడం. కాకపోతే ఈ మజిల్స్ మేడం, మజిల్స్ టైట్ అయిపోతాయి. ఓకే, మజిల్స్ టైట్ అయిపోయినాడు మోకాళ్ళు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఒక నెల నుంచి మోకాళ్ళు నొప్పి వస్తుంది మేడం. అది స్టిల్లింగ్ కూడా వచ్చింది అప్పుడప్పుడు. ఓకే అండి, మరి మందులు ఏమన్నా వాడుతున్నారండి? దానంతకు అదే తగ్గిపోతుందా? ఏదో డాక్టర్ పడితే టాబ్లెట్ ఇచ్చినాడు, కానీ టాబ్లెట్ పెట్టంతో తీసుకుని అప్పటికప్పటికైతే కొంచెం అంతే మేడం. మీరు బరువు ఎక్కువగా ఉంటారండి? నార్మల్ వెయిటే ఉన్నారా? 69 కిలోస్ ఉంటాను మేడం. ఓకే, 69 అంటే హైట్ ఎంత ఉంటారు అందాజా? 5.6 ఉంటుంది, 5.5 ఉంటుంది. ఓకే, మోడరేట్ వెయిట్ ఉన్నారు, హైట్ పర్వాలేదు. ఓకే అండి, ఒక బేసిక్ ఫస్ట్ అయితే ఒక ఎక్స్రే తీయించండి. మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఆస్టియోఆర్థరైటిస్ లాగా అనిపిస్తుంది. ఏజ్ ఎంత ఉంటారండి? హలో, 60 years మేడం. 60 years. ఓకే, 60 ఏళ్ళు. మీకు అనిపించేది ఆస్టియోఆర్థరైటిస్ లాగా అనిపిస్తుందండి. బేసిక్ ఒక ఎక్స్రే తీయించుకొని నియర్ బై డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. స్టార్టింగ్ స్టేజెస్లో అయితే మేము వెయిట్ రిడక్షన్ చేసుకోమని చెప్తామండి. నొప్పికి కొంచెం నొప్పి తగ్గే మందులు, కాన్స్టిట్యూషనల్ హోమియో మెడికేషన్ ఇవ్వడం వల్ల రిలీఫ్ వస్తుంది. కానీ ఇక్కడ ఆస్టియోఆర్థరైటిస్లో మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. గ్రేడ్ 1లో బరువు తగ్గాలి, మీరు జాయింట్ని ఏ పొజిషన్లో పెట్టుకోవాలి, ఏ పొజిషన్ పెట్టుకోకూడదు, అదొకటి అండి. కొన్ని స్పెసిఫిక్గా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసేది ఉంటుందండి. బరువు తగ్గడానికి కొంచెం వాకింగ్ లాంటివి చేయండి. మీరు ఓకే పర్వాలేదు, మీ బరువు నార్మలే ఉంది, కానీ ఇంకా బరువు పెరగకూడదండి. తర్వాత వచ్చేసి మోడరేట్ ఎక్సర్సైజెస్, అంటే మజిల్ వాపు అని చెప్తున్నారు, అక్కడ జాయింట్ చుట్టూ ఉన్న సరౌండింగ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలండి. అవి కూడా చూయిస్తారు మీరు డాక్టర్ దగ్గరకు వస్తే. వాటితో పాటు డైట్ మెయింటెనెన్స్ అండి. బేసిక్ ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ, ఇది వింటర్ సీజన్, సన్ ఎక్స్పోజర్ లేదు, కోవిడ్, అందరు ఇళ్లలోనే ఎక్కువ మ్యాక్సిమం ఉంటున్నారు. విటమిన్ డి సప్లిమెంటేషన్స్ కూడా ఉంటాయండి హోమియోపతిలో. కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్తో పాటు నొప్పి తగ్గడానికి మందులు ఇస్తాము. ఎంత ఎర్లీగా మీరు సంప్రదిస్తే మీ రిలీఫ్ కూడా అంత త్వరగా ఉంటుందండి. లేట్ చేయొద్దు. ఎవరికైనా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిర్ధారించే పరీక్షల్లో ఏవేవి ఉంటాయి అంటారు? ఎనీ ఆర్థరైటిస్ అండి, ఫస్ట్ బేసిక్ ఒక ఎక్స్రే తీసుకుంటామండి. ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్స్రేలో ఏం తెలుస్తుంది? 2 బోన్స్ కనిపిస్తాయి. యాక్చువల్గా 2 బోన్స్ మధ్యలో ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది. మీడియల్ నీ జాయింట్లో అయితే మీడియల్ మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ ఇవన్నీ కనిపించవు. బోన్స్ మధ్యలో గ్యాప్ నార్మల్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ అరుగుదల తగ్గుతుందో ఆ గ్యాప్ అనేది తగ్గడం వల్ల ఎక్స్రేలో అది ప్రామినెంట్ కనిపిస్తుందండి. కొందరిలో అయితే ఆస్టియోఫైట్స్ లాంటివి కనిపిస్తాయి. ఇంకొకటి బోన్ డెన్సిటీ కూడా మనం మైల్డ్గా అసెస్ చేయొచ్చు ఎక్స్రేలో. ఫర్దర్గా వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, విటమిన్ డి డెఫిషియన్సీ ఏమన్నా ఉందా, ఇవి బేసిక్గా ఎక్స్రేలో. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వచ్చేసి సిఆర్పి ఒకటి, ఈఎస్ఆర్ అనే బ్లడ్ టెస్ట్లు చేస్తారు. ఆ టైటర్ కొంచెం రేజ్డ్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి అని చేస్తారండి. కొందరిలో ఇవి పాజిటివ్ ఉంటుంది, కొందరిలో నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటే సీరో పాజిటివ్ ఆర్ఏ అంటాం. నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉన్నంత మాత్రాన ఆర్ఏ లేదని కాదండి. పేషెంట్లో మనం కోరిలేట్ చేసుకోవాలి. ఆర్థాల్జియా ఉందా, సిమెట్రికల్ ఉందా, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉందా. అయితే ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి నెగిటివ్ ఉన్న ఈఎస్ఆర్, సిఆర్పి రేజ్డ్ ఉంటాయి. ఇదొక దీంతో కూడా మనం కోరిలేట్ చేసుకొని ఆర్ఏని ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత ప్రోగ్నోసిస్ బాగుంటుందండి. బేసిక్గా ఆర్ఏలో ఎప్పుడైతే ఇది సైనోవియల్ మెంబ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ పెరుగుతుందో జాయింట్లో కార్టిలేజ్ డీజనరేషన్ అవుతుంది, బోన్ డిఫార్మిటీస్ అవుతాయి, మొత్తం జాయింట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు వస్తే మాత్రం కొంచెం టఫ్ అవుతుంది ట్రీట్మెంట్. ఆ స్టేజ్ వరకు రాకుండా ఎర్లీ స్టేజెస్లో మీరు నియర్ బై ఉన్న డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతి డాక్టర్ని సంప్రదించండి, రిజల్ట్స్ బాగుంటాయి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మా బ్రదర్ కి ఒక 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి విపరీతంగా ఉంది మేడం. ఓకే అండి. అది కాలు జాయింట్, అదే నడుము జాయింట్ వదిలేసిందని అంటున్నారు. అది చాలా చోట్ల మందులు వాడాను మేడం. అయినా సరే రీసెంట్ గా మళ్ళీ ఎక్స్రే తీస్తే నడుముకి ఆపరేషన్ చేయాలని అన్నారు. ఓకే అండి. ఏజ్ చాలా తక్కువ మేడం. ఏజ్ ఎంత అంటే 28. ఓకే. ఆ 28 ఏజ్
ఉండటం వల్ల మేము భయపడుతున్నాం ఆపరేషన్ చేద్దామని. అది ఏంటంటున్నారంటే స్టెప్ బై స్టెప్ కిందకు జారిపోతుందని అంటున్నారు. ఓకే. దానికి ఏం చేయాలా ఏంటి అని. మీ అన్నయ్య ఏజ్ 28 అన్నారు. ఏం చేస్తారండి మీ అన్నయ్య? ఆయన కిరాణా షాప్ లో పనిచేసేవాడు మేడం. తమ్ముడే, అన్నయ్య కాదు, తమ్ముడే. మీ తమ్ముడు. ఓకే అండి. ఇంత ఎర్లీ ఏజ్, యంగ్ ఏజ్లో వచ్చేసి మేల్స్లో యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అని ఒకటి ఉంటుందండి. అంటే మార్నింగ్ లేవగానే మొత్తం నడుము భాగం పట్టేస్తుందా అండి? లేదు మేడం. ఏంటంటే ఏదైనా పని చేసినప్పుడు విపరీతంగా నొప్పి వచ్చేయడం, కాలు అంతా లాగేయడం అని ఈ మధ్య రీసెంట్ గా కాలు లాగుతుంది. ఓకే అండి. అయితే ఇందులో 2 రకాలు ఉంటుందండి నడుము నొప్పిలో. ఒకటి రెస్ట్తో పాటు వర్స్ అవుతుంది, రెస్ట్ తర్వాత బెటర్ ఫీల్ అవుతారు. మామూలు నడుము నొప్పి వచ్చేసి రెస్ట్తో బెటర్ ఫీల్ అవుతారండి. ఇప్పుడు మీ అన్నయ్యకు ఉన్నది నడుము భాగంలో వెన్నుపూసల అరుగుదల వల్ల వచ్చింది. దాన్ని ఇట్ ఈజ్, మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి సియాటికా లాగా అనిపిస్తుందండి. లంబార్ స్పాండైలోసిస్ విత్ డిస్క్ బల్జ్ ఉండొచ్చండి. జారిపోతుంది అన్నారు. అంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ ఏమన్నా అయి ఉంటుంది. ఎక్స్రే సరిపోదండి. ఎక్స్రేలో డిస్క్ బల్జ్లు, డిస్క్ ప్రొలాప్స్లు కనిపించవు. కానీ సిమ్టమ్స్ బట్టి సయాటికా, ఇట్ మే బి డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్. మీరు ఒక ఎంఆర్ఐ తీయించుకొని నియర్ బై ఉన్న డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే డిలే అవుతుంది ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు ఎర్లీగా సంప్రదిస్తే కొద్దిగా బెడ్ రెస్ట్ తీసుకొని మెడికేషన్ వాడి తర్వాత పెయిన్ రిలీఫ్ తర్వాత ఎక్సర్సైజెస్ చేస్తే ఎర్లీగా రిజల్ట్స్ వస్తాయి. లేట్ అవుతున్న కొద్ది పేషెంట్కు టైం వేస్ట్ అవుతుందండి. ఎర్లీగా వెళ్ళండి. ఎవరికైనా ఈ సమస్యలు ఉన్న కొద్దీ అంటే ఆహారం కూడా చాలా రిలేటెడ్గా ఉంటుంది అంటారు కదా, లేకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ సమస్యల తీవ్రత పెరుగుతుంది అంటుంటారు. అలా రిలేటెడ్గా ఉంటుంది అంటారా? ఆస్టియో ఆర్థరైటిస్ అయినా కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా కానీ బేసిక్గా వచ్చేసి కొన్ని చెప్తాం తీసుకోవద్దని. ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయొద్దు, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అని ఒకటి, రైస్ ఒకటి, సాల్ట్ ఒకటి, ఇవి తక్కువ చేయాలంటాం ఫుడ్. ఇంకా కొన్ని అపోహలు ఉంటాయండి పేషెంట్స్లో. పులుపు తిన్నప్పుడు నాకు నొప్పులు ఎక్కువ కావడం జరుగుతుంది అని. యాక్చువల్గా మరి పులుపు తిన్నప్పుడు నొప్పులు ఎక్కువైనప్పుడు మరి పులుపు మానేసినప్పుడు నొప్పులు మొత్తం తగ్గాలి. అట్లా తగ్గడం లేదే అంటే మరి దానిది వల్ల ఏం ఎఫెక్ట్ కాదు. బేసిక్ వెదర్ మోడాలిటీస్ కూడా చెప్తాము. కోల్డ్ వెదర్లో ఏ ఆర్థరైటిస్ అయినా ఎక్కువ అవుతుంది. కోల్డ్ వెదర్లో మన స్కిన్ కానీ మజిల్స్ కానీ సెన్సిటివ్ అవుతాయండి. బ్లడ్ వెజల్స్లో వాసోస్పాజం ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ తగ్గుతుంది కోల్డ్ వెదర్లో. విటమిన్ డి తగ్గడం వల్ల, విటమిన్ డి బేసిక్ మన స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్నే దాన్ని తయారు చేసుకుంటుందండి. అదొకటి. మనము వింటర్ సీజన్లో సాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం. అంటే బటర్, గీ లాంటివి. అవి రూమ్ టెంపరేచర్లో సాలిడిఫైడ్ కావడం వల్ల ఎప్పుడైతే ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటామో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది చాలా పెరుగుతుందండి. ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ పెరగడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. బేసిక్గా అంటే జాయింట్ డిసీజెస్లో డైటరీ రిస్ట్రిక్షన్స్ కంటే ఎక్కువ ఏం తీసుకోవాలి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కువ చేసే ఫుడ్ తీసుకోవాలి. వెజిటేరియన్ డైట్ వచ్చేసి చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నట్స్, వాల్నట్స్, సోయా ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో వచ్చేసి ఫిష్ లివర్ ఆయిల్ లాంటివి తీసుకోవాలండి. ఇంకొకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ వచ్చేసి ఆనియన్, గార్లిక్, యోగట్ లాంటివి తీసుకోవాలి. పసుపు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత కీళ్ళవాతం, కీళ్ళ అరుగుదల సమస్యలకు హోమియో ఎంతవరకు పనిచేస్తుంది? కీళ్ళవాతం నెగ్లెక్ట్ చేసే కొద్ది ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా, మరి హోమియో వాడుతూ ఉండొచ్చా, ఎంతవరకు ట్రై చేయొచ్చు, డిస్కస్ చేద్దాం హెల్త్ టైంలో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ ఇందిరా గారితో కీళ్ళవాతం, కీళ్ళ అరుగుదల సమస్యలకు హోమియోలో పరిష్కారాలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు భవాని. చెప్పండి అమ్మా. నేను మా మదర్ గురించి కాల్ చేశానండి. మా మదర్కి మోకాళ్ళు, మోచేతులు, రిస్ట్ దగ్గర పెయిన్ బాగా వస్తుంటుందండి ఏదైనా వర్క్ చేస్తే. ఎన్ని రోజుల నుంచి అమ్మా? 5-6 years అయిందండి. ఓకే. ఇంకా అమ్మా, ఇంకా ఏం కంప్లైంట్స్ ఉన్నాయి? ఓన్లీ జాయింట్ పెయిన్సా? జాయింట్ పెయిన్స్ అండి, నడుము దగ్గర జాయింట్స్, మిగతా బాడీలో ఉన్న జాయింట్స్ అన్ని పెయిన్ వస్తుంటాయి. కొద్దిసేపు కూర్చొని
లేచి కొంచెం దూరం నడిచిన తర్వాత ఫ్రీ అవుతాయండి నడవడానికి, నడవడానికి. ఓకే అండి, ఇది పక్కా రుమటైడ్ ఆర్థరైటిస్ అండి మీ మదర్కు ఉన్న సిమ్టమ్స్ బట్టి. ఎక్స్రేస్ ఏమన్నా బ్లడ్ టెస్ట్ చేయించారమ్మా? ఇంతకుముందు 2-3 టైమ్స్ చూపించామండి హాస్పిటల్లో. టాబ్లెట్స్ యూజ్ చేసిన అన్ని డేస్ బాగుంటుంది, తర్వాత సేమ్ ప్రాబ్లం. ఓకే అమ్మా, ఇప్పుడు నార్మల్గా ఉన్నాయా? చేతులు కాళ్ళు వంకర్లు పోవడం అట్లా ఏమైనా జరిగిందమ్మా? 5-6 ఇయర్స్ అంటున్నారు కదా? లేదండి, మొత్తం నార్మల్ గానే ఉంది. కాకపోతే పెయిన్ మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. ఓకే, అంటే వింటర్లో ఎక్కువ కావడము అట్లా ఏమైనా ఉంటుందా? మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందమ్మా? త్రూ అవుట్ వస్తుందండి. ఓకే అమ్మా, మీ మదర్కు ఉన్నది రుమటైడ్ ఆర్థరైటిస్ అమ్మా. నియర్ బై డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతికి వెళ్ళండి, డాక్టర్ను సంప్రదిస్తే దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. కాంప్లికేషన్స్ అయితే ఎక్కువగా కనిపించడం లేదు, సింపుల్ పెయిన్స్ అంటున్నారు. పెయిన్ కూడా మోడరేట్ లెవెల్లో ఉంది, 6 ఇయర్స్ నుంచి ఉన్న కంట్రోల్లోనే ఉంది. కాబట్టి మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ తీసుకుంటే ఏమవుతుందంటే రిలీఫ్ ఎక్కువగా ఉంటుందమ్మా. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టాప్ చేస్తామో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది ప్రోగ్రెస్ కావడం వల్ల జాయింట్ బోన్ డ్యామేజ్ అవుతుంది. జాయింట్ చుట్టూ ఉన్న లిగమెంట్స్ మజిల్స్ వీకెన్ అయిపోతాయి, బోన్ అలైన్మెంట్ చేంజ్ అయ్యి నెక్స్ట్ ఏమవుతుంటే డైలీ లైఫ్ యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. మీ మదర్కి ఇంకా 6 ఇయర్స్ నుంచి ఉన్న అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవంటే కంట్రోల్ లెవెల్లోనే ఉంది. అంటే ఇది టైటర్స్ ఏమన్నా తక్కువగా ఉండొచ్చు. విత్ 6 ఇయర్స్ నుంచి ఉన్న రిపోర్ట్స్ హిస్టరీ తీసుకొని వెళ్ళండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ స్టాప్ చేయడము, నెగ్లెక్ట్ చేయడము, సిమ్టమ్స్ లేవని వదిలేసినప్పుడు అది ఆటోమేటిక్గా బాడీలో అదర్ పార్ట్స్ ఇన్వాల్వ్ చేస్తుంది. కొందరిలో అయితే సన్కి వెళ్తే బటర్ఫ్లై ర్యాష్ రావడము, మొత్తం సన్కి వెళ్ళినప్పుడు స్కిన్ ట్యాన్ కావడము, మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ కావడము, హెయిర్ లాస్, మౌత్ అల్సర్స్ లాంటివి రావడము, దాన్ని సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటస్ అంటారు. ఇలాంటి కండిషన్స్ అంటే సెకండరీ కాంప్లికేషన్స్ లాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరిలో రుమటాయిడ్ నోడ్యూల్స్ లాగా ఫామ్ అవుతాయి. సాఫ్ట్ టిష్యూ బంప్స్ అనేవి ప్రెషర్ పాయింట్స్ దగ్గర జాయింట్స్ మధ్యలో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్క జాయింట్స్ దగ్గర కాకుండా బాడీలో మిగతా ఆర్గాన్స్లో కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. ఈ ఎస్ఎల్ఈ, షోగ్రన్స్ సిండ్రోమ్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ వరకు వెళ్ళకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్స్లో ఇది ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. ఎర్లీగా సంప్రదించండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి మేడం. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి మేడం, మా మిస్సెస్ కు వచ్చేసి 42 ఇయర్స్ ఉంటాయండి. ఓకే. సో ఆమెకు కీళ్ళలో నొప్పి వస్తుంది మేడం ఈ మధ్య. కీళ్ళు అంటే ఏ కీళ్ళు అండి? అమ్మా, కీళ్ళు అంటే ఇవి చేతివా కాళ్ళ అంటే ఏ భాగంలో కీళ్ళు? కాళ్ళు మేడం. కాళ్ళు అంటే మోకాళ్ళ పాదాల కీళ్ళలోనా? మోకాళ్ళు. మేము ఇక్కడ ఆర్థోపెడ్ నిజామాబాద్ లో చూపించాము. ఓకే. ఎక్స్రే తీశారు సారు, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు, ఎక్స్రే కూడా తీశారు. ఎక్స్రే తీసినాక ఎక్స్రేలో కొద్దిగా గ్యాప్ వస్తుంది, ఓకే, గ్యాప్ వచ్చిందని చెప్పారు సారు. సో మెడిసిన్ వాడమన్నారు. మెడిసిన్ వాడితే కొంచెం ఎఫెక్ట్ అవుతుందని ఒక 1 మంత్ వాడాము. ఇది హోమియో బాగుంటుందని విన్నాము. ఏదైనా మీరు సజెషన్ ఇస్తారేమో. మీ వైఫ్ కు ఉన్నది అంటే 2 మోకాళ్ళలో ఉందా, ఒక మోకాళ్ళ అండి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక మోకాలు ఉంది, ఇంకొక మోకాలు కూడా అప్పుడప్పుడు వస్తుందని చెప్తూ ఉంటుంది మేడం. మీ వైఫ్ కు ఉన్నదాన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. ఇప్పుడు కామన్గా అది ఏజ్తో పాటు వచ్చే ఆర్థరైటిస్ అండి. ఫీమేల్స్లో ఎర్లీగా వస్తుంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుందండి. మధ్యలో కీళ్ళ మధ్యలో అరిగిన కార్టిలేజ్ ఇంప్రూవ్ కావడానికి, కొంచెం ఈ సైనో లిబ్రికేషన్ పెరగడానికి మెడిసిన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ హోమియో మెడికేషన్ తోటి కూడా సెట్ అవుతుంది. కొన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తామండి. వీటన్నిటితో పాటు రిలీఫ్ చాలా ఉంటుంది. మీరు నిజామాబాద్లో మా బ్రాంచ్ ఉందండి, మీరు అక్కడ డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిలో సంప్రదిస్తే రిజల్ట్స్ బాగుంటాయండి. కీళ్ళవాతం సమస్యలో అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి కదండి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ఏకి. అంటే హోమియో వాడుతూ ఉంటే మరి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయితే రిస్క్ కదా? హోమియోకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, కాంప్లికేషన్స్ ఉండవు. రిమటైడ్ ఆర్థరైటిస్లో వచ్చేసి బేసిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక స్టేజ్ తర్వాత ఫస్ట్ స్టేజ్లో పెయిన్ రిలీఫ్ కావడానికి, సెకండ్ స్టేజ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఇస్తారు, థర్డ్ స్టేజెస్లో స్టీరాయిడ్స్ ఇస్తారు. స్టీరాయిడ్ స్టిప్యులేటెడ్ డోస్లో ఇస్తారు, కానీ రుమటాయిడ్ ప్రాసెస్ను ఎట్లా కంట్రోల్ కొందరిలో కంట్రోల్ అవుతుంది, ఆటో ఇమ్యూన్ ఫినామినా కంట్రోల్ కాదండి.
యాజ్ ఇట్ ఈజ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ అనేది డ్యామేజ్ చేస్తుంది ఆర్గాన్ను. ఏ ట్రీట్మెంట్ వల్ల బాడీకి డ్యామేజ్ కాదండి. స్టీరాయిడ్ కూడా వాళ్ళు స్టిప్యులేటెడ్ డోసెస్లోనే ఇస్తారు, దానివల్ల కూడా డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే అండర్ రుమటాలజిస్ట్ సూపర్విజన్లో, అండర్ హోమియోపతి సూపర్విజన్లో తీసుకున్నప్పుడు డాక్టర్ చూస్తారు సిమ్టమ్స్ బట్టి అంటే ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దానికి కన్సర్న్డ్ రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్లు చూసుకుంటారు ఒక 6 monthsకి ఒకసారి. అవసరమైతే దానికి సంబంధించిన మెడిసిన్స్ పెడతారు. డిసీజ్ ఇట్ సెల్ఫ్ అనేది కాంప్లికేటింగ్ టు అదర్ ఆర్గాన్స్, కానీ ట్రీట్మెంట్ అనేది ప్రాబ్లమేటిక్ కాదండి. స్టీరాయిడ్స్ తోటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు ఒక 3 months 6 months డోసేజ్ ట్యాపర్ చేసి ఇస్తారు. డిసీజ్ ప్రాబ్లం కానీ ట్రీట్మెంట్ అనేది ప్రాబ్లమేటిక్ కానే కాదు. హోమియో ట్రీట్మెంట్తో రుమటైడ్ ఆర్థరైటిస్గా, ఆస్టియో ఆర్థరైటిస్గా దేనికి బాగా రిజల్ట్స్ వస్తాయి అంటారు? రెండిటికి బాగా రిజల్ట్స్ ఉన్నాయండి. జాయింట్ డిసీజెస్ ఎనీథింగ్ అయితే ఒక 3rd stage వరకు అయితే అండి ఎనీథింగ్ అలోపతి కానీ హోమియోపతి కానీ ఒక స్టేజ్ వరకు మెడికేషనల్ అంటే మెడిసిన్స్ మీద లైఫ్ స్టైల్ మీద డిపెండ్ చేసి మనం లైఫ్ స్టైల్ను మోడిఫై చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే బోన్ డిఫార్మిటీస్కి వెళ్ళిపోతుంది, 4th stagesకి వెళ్ళిపోతుంటే ఒక్కోసారి అది సర్జికల్ ఇండికేషన్లోకి వెళ్ళిపోతుందండి. ఆ స్టేజ్ రాకముందుకే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, పేషెంట్ డైలీ యాక్టివిటీస్ కొంచెం నార్మల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా హోమియో ట్రీట్మెంట్ కూడా లైఫ్ లాంగ్ వాడమని సజెస్ట్ చేస్తారా? లైఫ్ లాంగ్ వాడమని అంటే ఇప్పుడు పేషెంట్ ఏజ్ని బట్టి అండి సజెషన్. ఎర్లీ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మిడిల్ ఏజ్లో వస్తుంది, ఒక సర్టెన్ టైం చెప్తాము, తర్వాత టైటస్ చూస్తాము, ఈఎస్ఆర్, సిఆర్పి, ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి ఇవి నార్మల్ లెవెల్కి వస్తుంటే ట్రీట్మెంట్ స్టాప్ చేయిస్తామండి. మళ్ళీ ఏమన్నా వర్సన్ అయితే అంటే లైఫ్లో బేసిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ఎక్కువ కావడానికి రీజన్ స్ట్రెస్ తీసుకుంటామండి. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కానీ బేసిక్ రీజన్ దేనికైనా స్ట్రెస్. ఓఏకి అయితే జాయింట్ మీద స్ట్రెస్, ఒబేసిటీ, ఆర్ఏకి అయితే సైకలాజికల్ స్ట్రెస్, ఇవి కంట్రోల్లో పెట్టుకోమని చెప్తామండి. లైఫ్ లాంగ్ అందరికీ సజెస్ట్ చేయమండి, ఏజ్డ్ పీపుల్కే మీరు సజెస్ట్ చేస్తారు. ఓకేనండి డాక్టర్ ఇందిర గారు, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాల్లో తేడాలు ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, డైటరీ కేర్ ఎలా తీసుకుంటే బెటర్, అండ్ హోమియో ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ టైమ్. కీప్ వాచింగ్ TV5.